వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. తల్లి పంచిన ప్రేమను మరవలేని ఓ తనయుడు ఆమె పాద సేవలతో తన ప్రేమను పంచుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు కింద పడి తల్లి గాయపడి చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆమె కుమారుడు పాదముద్రలను తీసుకుని తల్లి మృతి చెందాక పాదముద్రలను మెటల్తో తయారు చేయించి తన కన్నతల్లిపై ప్రేమను చాటుకున్నాడు కుమారుడు. వివరాలకు వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పట్టణంలోని మార్కెట్ ఏరియాకు చెందిన బాలాజీ ఫోటో స్టూడియో నిర్వాహకుడు అల్లి శరత్ తల్లి లక్ష్మి ఇటీవల అనుకోని ప్రమాదం జరగడంతో గాయపడి కోమాలోకి వెళ్లిపోయారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని ఎక్కువ కాలం బతకదని చెప్పారు. దీంతో కుమారుడు విజయవాడ నుండి నిపుణులను పిలిపించి తల్లి పాదముద్రలను సేకరించి మెట్టెలతో తయారు చేయించారు. కాళ్లకు మెట్టెలు, తల్లి పట్టీలను అమర్చాడు. కాగా లక్ష్మి మృతి చెందగా ఆదివారం సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి ఫోటోలు పాదముద్రలతో ఏర్పాటు చేయగా పలువురు ఆసక్తిగా తిలకించారు. తయారు చేయించిన పాదముద్రలను శరత్ ప్రతిరోజు పాద నమస్కారంతో తన కార్యక్రమాలను ప్రారంభిస్తానని, తన తల్లి అంటే ఎంతో ప్రేమ అన్నారు. అమ్మ పంచిన ప్రేమ ఆప్యాయతలను మరవలేని తను పాద పూజతో తన తల్లి ఆశీస్సులు పొందుతున్నట్లు తెలిపారు. పేరు అల్లి రామబ్రహ్మ అండి. బాలాజీ స్టూడియో మా ఇంటి 20 లక్ష్మి అల్లి లక్ష్మి గారు 11వ తారీఖున హైదరాబాద్ హాస్పిటల్లో చనిపోయారు. పెద్ద కర్మ చేశాము. మా బాబు ఆలోచన ప్రకారంగా వాళ్ళ అమ్మగారి పాదముద్రలని తీసుకొని ఎప్పుడు నిత్యం కూడా వాళ్ళ అమ్మగారి పాదాలకి నమస్కారం చేయాలి, వాళ్ళ కళ్ళ ముందు కనపడాలని మా ఇంటి 20 పోయిన లక్ష్మి అందరి కళ్ళ ముందు కనపడాలనే ఉద్దేశంతో ఆ పాదముద్రలు తీసుకొని అందరం కూడా చాలా దుఃఖంలో ఉన్నాము. నిన్న పెద్ద కర్మ జరిగింది. అందరూ బంధువులు అందరూ వచ్చారు. చాలా దుఃఖంలో ఆ పాదాలందరినీ చూసుకొని చాలా సంతోషించారు. మా బాబు అల్లి సరుగుతుంది. వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఈ పాదముద్రలు తీసుకొని ఇలా తయారు చేసుకొని తన జ్ఞాపకార్థం ఇప్పుడు నిత్యం కూడా వాళ్ళ అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పాదముద్రలు తయారు చేయించారు. బాబు పేరు అల్లి శరత్ కుమార్, రైటింగ్స్. మాతృదేవోభవ. మా అమ్మగారి పేరు అల్లి లక్ష్మి అండి. నా పేరు అల్లి శరత్. నేను మై డ్రీమ్ ప్రొడక్షన్స్ అని ప్రొడక్షన్ ఉంది నాకు. ఈజ్ సేమ్ టైం ఫోటోగ్రఫీ కానీ చేస్తున్నాను. కానీ ప్రతి దాంట్లో ఏదో కొత్తతనం కావాలని కోరుకునే నా చిన్నప్పటి నుండి నా ఉత్సుకత మా అమ్మగారి పాదాలను తీసుకోవాలనే ఆలోచనని కలగజేశాయి. మా అమ్మగారి కొద్దిగా హెల్త్ ఇష్యూస్తోని బ్రెయిన్లో బ్లడ్ క్లాటర్తో కోమా స్థితిలో ఉంది. డాక్టర్స్ హోప్ లేవని చెప్పిన కాంచి మా అమ్మ మెమరీస్ని నేను ఎలా భద్రపరచుకోవాలనే ఆలోచన పడ్డాను. దానికి ప్రయత్నంగా నేను విజయవాడ నుండి మా ఫ్రెండ్ మోల్డ్ వారికి నేను కాల్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా రిస్క్తోని హాస్పిటల్ దాకా వచ్చి ఒక 24 గంటలు వెయిట్ చేసి మా అమ్మగారి పాదాలని ముద్రగా తీసుకోవడం జరిగింది. దీన్ని తీసుకోవడం కారణం ఏంటంటే మా అమ్మగారి పాదాలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే సేమ్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మేము ఎప్పుడు మా అమ్మగారి బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు, తను ఎప్పుడు మమ్మల్ని బ్లెస్ చేస్తున్నట్టు, ఎప్పుడు తన పాదాలకి మేము ఎప్పుడు పూజ చేసుకోవాలన్నట్టు కోరుకున్నాం. అది సక్సెస్ఫుల్గా కొద్దిగా రిస్క్ చేసైనా సక్సెస్ఫుల్గా తీసుకోవడం జరిగింది. ఈరోజు నాకు అది చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు మా అమ్మగారి బ్లెస్సింగ్స్ ఇట్లానే ఉండాలని, మా కుటుంబానికి మాకు ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాం.